ఆపలేకేమమ్మా అలా కాదు. ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మూడమ్మా ప్రాస్టిట్యూషన్ అనేది, వ్యభిచారం అనేది, లంచగొండితనం అనేది, జూదం అనేది భారతం టైం నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి కదా! వాటిని నిర్మూలించాలనుకోవడం చాలా తప్పది. వాటిని అదుపులో పెట్టాలి. కానీ వాటితో బతకాలి తప్పదు మరి. ఎందుకంటే నాకు చాలా సార్లు అనిపించింది. ఆహ్, ఎంతో ఉత్సాహంగా పనిచేసే వాళ్ళకి కొంచెం హ్మ్. ఇన్ అది అదేంటి టెంప్టేషన్ ఉంటుంది. లోబత్వం. ఎంతో న్యాయంగా కరెక్ట్‌గా రూల్స్ ప్రకారం పొద్దున్నే పూజలవి చేసుకొనొచ్చి చాలా అదేంటి భయం, భక్తి నిష్టతో ఉండి ఉండి, భయం భక్తితో ఉండేవాళ్ళు అస్సలు పనికిరాదు. అవును. చాలా మందున్నారు అటువంటి వాళ్ళు. ఇన్‌ఫాక్ట్ ఒకతని గురించి అతన్నెందుకే సస్పెండ్ చేస్తావంటే వాడి జీతం అంతా లంచమే అన్నాడు. ఎందుకంటే మరి పని చేయడు. ఆ! మరది లంచం కింద లెక్క కదా! పని చేయకుండా తీసుకుంటే. మరి కనుక కాస్త గ్రే ఏరియా అంటారు కదా! మనం జీవితంలో అంత తెలుపనేది మంచిది మనకి. తెల్ల చీర కట్టుకోవడం గానీ, లేతే ఆహ్, సూర్యుడంటే వెలుగు. వెలుగంటే కాంతంటే నాలెడ్జ్ అని. తర్వాత చీకటంటే భయం. అంటే చీకటంటే బ్యాడ్ అని. కానీ జీవితంలో ప్యూర్ వైట్, ప్యూర్ బ్లాక్ అంటూ ఉండవు. అంతా గ్రే ఏరియాలో ఉంటాం. కనుక గ్రే ఏరియాలో ఉండగలగడం నేర్చుకోవడం ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్‌లో చాలా ముఖ్యం. హ్మ్. నాకు ఇది కావాలి, అది కావాలంటే కుదరదు. కానీ నాన్నగారు మంచి అడ్వకేట్ యాక్చువల్లీ. చాలా అడ్వకేట్‌గా అంటే ఆయనకి కొంచెం చికాకు అది కోపం ఎక్కువ ఉండేదమ్మా. అవునండి. వాళ్ళు పాపం ఇంటికొచ్చిన క్లయింట్ సార్ అని చెప్పపోతే, "ఒరేయ్! అడ్వకేట్ నేనా నువ్వా?" అని చెప్పి ఆ ఫైల్స్ అవి విసిరేసేవారట. "నువ్వు అక్కడ దూరంగా కూర్చొని నేను చదివి చెప్తానని" చెప్పని. అయినా సరే ఆయన దగ్గరికి వచ్చేవారనుకోండి. కానీ ఆయన జడ్జిగా కూడా అలాగే ఉండేవాడు. ఒకసారి ఒక సీనియర్ అడ్వకేట్ ఒక కుర్రాడు కొత్తగా భర్తీ అయ్యాడు లీగల్ ప్రొఫెషన్‌లోకి. నడిచి వెళ్తున్నట్టు హైకోర్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో. పెద్ద అరుపులు వినిపించాయట ఒక కోర్ట్ నుంచి. ఎవరండి అంత గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నారు ఆ కోర్ట్‌లో అంటే, అది ఎవరు వాదించడం కాదయ్యా! భీమశంకరం గారు జడ్జి గారు వాడి వైపున, వీడి వైపున ఇద్దరి వైపున ఆయనే వాదిస్తున్నాడనేవాట. అంటే అంతే చికాకనమాట ఆయనకి. నువ్వు చెప్పేది ఇదే కదా! నువ్వు చెప్పేది ఇదే కదా! నాకు తెలుసు కదా! అని చెప్పి. అలా కుదరదు కదా! వాడి క్లయింట్ బయట నుంచొనుంటాడు. వాడికి వీడు వాదిస్తే చూస్తే గాని వాడికి ఫీజ్ ఇవ్వడు. కనుక అలాగా ఆయనకి అడ్వకేట్‌గా మంచి పేరుండేది. సార్. ఇన్‌ఫాక్ట్ నేను సబ్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఒకతను ముందర రోజు మా ఇంటికొచ్చి ఏదో పెద్దాయన వచ్చాడు, కాఫీ తాగాడు, కబుర్లు చెప్పుకుంటున్నాం. అది రేపు మీ దగ్గర నా కేస్ ఒకటుందన్నాడు. అయితే అది తప్ప ఏదన్నా మాట్లాడుకుందామండి. అది మీరు పెద్దవారు, అది సబబు కాదు. ఏదో మర్యాదగా వచ్చారనుకున్నాను గానీ దీని గురించి అనుకోలేదు. అదైతే మాత్రం మాట్లాడొద్దు. మర్నాడు ఇదంతా చెప్పకుండా మా నాన్నగారి జడ్జిమెంట్ ఒకటి కోట్ చేశాడాయన. ఆయన వాదనలో. అంటే అది చూసి నా మీద ప్రభావం పడుతుందని. నేనది జాగ్రత్తగా చదివి, అది ఈ కేసుకి ఎందుకు వర్తించదో ప్రూవ్ చేసి ఆ కేస్ కొట్టేశాను. అది ఎవరో వెళ్లి మా నాన్నగారికి చెప్పారట. మీ పేరు చెప్పినా కూడా అతను ఒప్పుకోలేదండి అంటే, కరెక్టే చేశాడు కదయ్యా అన్నట్టుంది. కానీ ఆయన కోపంలో కానీ, ఆయన ఖచ్చితత్వంలో కానీ మీకేదొచ్చింది అనంటే? కర్కశత్వం అంటే ఎంత కర్కశంగానే ఉండగలను గానీ, మీరు నా డిప్లొమాటిక్‌గా డీల్ చేస్తారు అది కదా! అది అది లేదు మా నాన్నగారి దగ్గర. చాప మీద కూర్చొని చదువుకునేవాడట. కాఫీ తీసుకొచ్చి పెడితే, కాఫీ అంటే "హట్! నేను పని చేసుకుంటే డిస్టర్బ్ చేస్తావా?" అనేవాడట. సరే మర్నాడు మా అమ్మకెంత 12 ఎంతో అప్పుడు కాపురం మొదలైంది. మరి మర్నాడు ఆయన నిన్న ఇలా అన్నాడు కదా అని చెప్పి పెట్టి వెళ్ళిపోతే చూసి చల్లారిపోయిన కాఫీ చెయ్యి అని విసిరేసాడు. అది చెప్పినా తప్పే, చెప్పకపోయినా తప్పే. అలా కానీ నాకంత మరి అంత ఆ లేదు. కోపం ఎందుకంటే రాలేదు మీకు. కోపం చాలా వస్తుంది. కానీ అందుకనే కదా చిన్నప్పుడు సినిమాల్లోకి యాక్ట్ చేసి నటించడం బాగా నేర్చుకున్నాను అంతే. కోపం వస్తే ఆపుకోవాలి, రాకపోయినా ఉన్నట్టు నటించాలి మరి జీవితంలో. కానీ నిజ జీవితంలో సరే మీరు చెప్పినట్టు కొన్ని కొన్ని ఎప్పటికీ జరగవు అని లాస్ట్ టైమ్ మీరు మాట్లాడింది ఎంత వైరల్ అయిందో తెలుసా? ఇంతకీ మేడం చేత గుడ్ బాయ్ అనిపించుకున్నారా అని నేను అడిగితే, మీరు కొన్ని కొన్ని జీవితంలో ఎప్పటికీ జరగవు. అది కదమ్మా! అది ఇట్ బెటర్ టు ట్రావెల్ హోప్‌ఫుల్లీ థాన్ టు అరైవ్ అన్నాడు కవి. అందుకని అలా ఆ ప్రయాణం జరుగుతూనే ఉంటే సంతోషం. అది జరగదు. అది జరిగిపోతే ఇంకా ఆశ్చర్యం ఉంది. కనుక మా వాడితో మెప్పు పొందడం అనేది జరగని విషయం. కానీ దానికోసం అలా అందులో హాయి ఉందన్నమాట. అలాగా సో, లాస్ట్ టైమ్ అది చాలా వైరల్ అయింది యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో. సో,
నిజంగా నిజ జీవితంలో సరే ఈ ఎస్పెషల్లీ బ్యూరోక్రసీలో అంత యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా సార్? అయ్యయ్యో! చాలా ఉంటుందమ్మా. ఎందుకంటే ఒక్కొక్కసారి మంత్రి, పొలిటికల్ లీడర్ లేకపోతే ఎవరో యూనివర్సిటీ లెక్చరర్ ఓ పెద్ద ఉపన్యాసం ఇస్తాడు. నీతి గురించి లేతే ఏదో ఎడ్యుకేషన్ గురించి ఏదో. మనకన్నీ తెలిసినవే. వాడు చెప్పిందంతా తప్పే. అది పెద్ద చిరునవ్వు వేసుకొని ఆహా! నిజమా అండి? అబ్బా! ఇవాళ దాకా నాకు తెలీదండి. ఎందుకంటే మరి జరగాలి కదా మరి పని. ఏందంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం. మనకేదో ప్రమోషన్ కావాలని, ట్రాన్స్‌ఫర్ కావాలని కాదు. వాడితో కలిసి పని చేయాలంటే మరి జరగాలి. తర్వాత మనకెంతో క్లోజ్‌గా ఉన్న ఒక మనిషి ఉంటాడు. మంచివాడని తెలుసు. తప్పు చేశాడు. నలుగురిలో ఒకసారి పట్టుకొని తిట్టాలి మరి తప్పదు. ఎంత బాధ అనిపించినా సరే. తప్పదు. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ డ్యూటీ అంతే మరి. కానీ అలా ఇప్పుడు ఏదో అంటారు కదా! వాళ్ళని తిట్టాలి అనంటే ఒక్కడిని తీసుకొచ్చి విడిగా తిట్టాలి, పొగడాలి అనంటే ఏదో చెప్తారు గదా! సో, మీరిలా దేన్ని సపోర్ట్ చేస్తారు? సందర్భం బట్టి. అది నిజంగా మంచివాడు. పొరపాటు జరిగితే నలుగురిలో అతన్ని పరిహసించి బాధపెట్టకూడదు. పక్కకి తీసుకెళ్ళి బాబు తప్పయిపోయింది నీకు. డోంట్ వరీ కానీ ఎవరైనా ఒక చేయకూడని పని తప్పని తెలిసి చేస్తే మాత్రం నలుగురిలో పరాభవం జరిగేటట్టు చూడాల్సిందే. అటువంటి చేస్తే జరగాలి. బాధపడతాం. నాకిలా జరిగితే ఎలా ఉంటుందో అని నాకు తెలుస్తుంది. కానీ తప్పదు మరి అప్పుడు. ఇప్పుడు తప్పు చేసిన వాడిని సస్పెండ్ చేస్తాం. అది అప్పుడే మనకి జీతం వచ్చేది. ప్రమోషన్‌లు ఇచ్చి దండలు వేస్తే మరి సంతోషమైన పనులు చేస్తే ఇచ్చే జీతం కాదు. అవును. హ్మ్. అవును. ఇష్టం లేని పనులు చేయాలి మరి సర్వీస్‌లో.